మోసం చేసిన కోతి చివరికి మోసపోయింది కదా. ఒక కోతి తన తెలివితో అందరినీ మోసం చేసింది. కాని చివరికి అదే కోతి ఎలా మోసపోయిందో తెలుసా? వినండి ఈ ఆసక్తికరమైన కథ. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఇలాంటివే జంతువుల కథలు, మోసపూరిత కథలు, నీటి కథలు రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి వెంటనే మా ఐ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఆదరించండి, కమెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీరు ఏ కథ మిస్ అవ్వరు. ఒక అడవిలో కోతి, గిల్లి, నక్క, కుందేలు, ఏనుగు, పులి ఇలా చాలా జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో కోతి చాలా తెలివైనదని అందరూ అనుకునేవారు. కాని ఆ తెలివి ఎక్కువగా మోసం చేయడానికే వాడేది. ఒకరోజు కోతి చెట్టుమీద కూర్చుని పండ్లు తింటూ ఉండగా కింద గిల్లి వచ్చి అడిగింది, కోతన్నా, ఆ పండ్లు చాలా రుచిగా కనిపిస్తున్నాయి, నాకు కూడా కొంచెమిస్తావా? కోతి కాస్త నవ్వుతూ, అయ్యో గిల్లి, ఇవి సాధారణ పండ్లు కావు, ఇవి ప్రత్యేకమైనవి. వీటిని తింటే చాలా శక్తి వస్తుంది. కాని ఇవి తినాలంటే ఒక పని చెయ్యాలి. గిల్లి అమాయకంగా, ఏ పనన్నా నేను చేస్తాను. కోతి కపటంగా, అడవిలో ఉన్న తేనెగూడు దగ్గరికి వెళ్ళి నాకు తేనె తీసుకురా, అప్పుడీ పండ్లు నీకిస్తాను. గిల్లి నమ్మి పరిగెత్తింది. తేనెగూడు దగ్గరికి వెళ్ళి తేనె తీసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే తేనెటీగలు దానిమీద పడిపోయాయి. గిల్లి చాలా కష్టపడి తప్పించుకుంది. తర్వాత అలసిపోయి తిరిగి వచ్చి కోతిని చూసి చెప్పింది, అన్నా, నేను చాలా కష్టపడి తేనె తీసుకురావడానికి వెళ్ళాను, కాని తేనెటీగలు నన్ను కుట్టాయి. కోతి మాత్రం నవ్వుతూ, అయ్యో, నువ్వు జాగ్రత్తగా చెయ్యలేదేమో, సరే ఇంకోసారి వెళ్ళు. ఇది చూసి పక్కనే ఉన్న కుందేలు కోపంగా, కోతి, నువ్వు గిల్లిని మోసం చేస్తున్నావు, నీకు తేనె కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో. కోతి కాస్త కోపంగా, నీకేమిటి కుందేలు, ఇది నా పని. అంతలో నక్క అక్కడికి వచ్చింది. ఏమైంది ఇక్కడ గొడవ అని అడిగింది. గిల్లి అన్నది, నక్కన్నా, కోతి నాకు పండ్లిస్తానని చెప్పి తేనె తీసుకురమ్మంది, కాని నేను కష్టపడ్డాను, ఇది కోతి మాత్రం నవ్వుతోంది. నక్క లోపల ఆలోచించింది, ఇది మంచి అవకాశం, నేను కూడా కోతిని మోసం చెయ్యాలి. నక్క కోతితో ఇలా అన్నది, కోతి, నువ్వు చాలా తెలివైనవాడివి, కాని నేనొక రహస్యం చెబుతాను. ఈ అడవిలో ఒక బంగారు పండు చెట్టు ఉంది, అది తింటే రాజులా జీవించవచ్చు. కోతి ఆశగా, నిజమా, ఎక్కడుందా చెట్టు? నక్క చిరునవ్వుతో, అది అడవిలో లోతుగా ఉంది, కాని దాన్ని కనుక్కోవాలంటే ముందుగా నీ దగ్గరున్న పండ్లన్నీ నాకివ్వాలి, ఎందుకంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికి ప్రత్యేక శక్తి కావాలి. కోతి తడబడకుండా తన దగ్గర ఉన్న పండ్లన్నీ నక్కకిచ్చింది. నక్క వెంటనే అక్కడ్నుండి పారిపోయింది. కోతి అప్పుడు గ్రహించింది, అయ్యో, నన్ను కూడా మోసం చేసింది. ఇది చూసి గిల్లి నవ్వుతూ, కోతన్నా, ఇప్పుడు నీకర్థమైందా, నువ్వు నన్నెలా మోసం చేశావో నిన్ను కూడా అలా మోసం చేశారు. కుందేలు కూడా చెప్పింది, మోసం చేసేవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు మోసపోతారు. అంతలో ఏనుగు అక్కడికి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నించింది. కోతి తలదించుకుని, నేను గిల్లిని మోసం చేశాను, తర్వాత నక్క నన్ను మోసం చేసింది. ఏనుగు గంభీరంగా, ఈ అడవిలో అందరూ కలిసి జీవించాలి, ఒకరినొకరు మోసం చేస్తే ఎవరూ సంతోషంగా ఉండలేరు. పులి కూడా అక్కడికి వచ్చి, నేను చాలా దూరం నుంచి చూస్తున్నాను, ఈ గొడవలు ఆపండి, నిజాయితీగా ఉండండి. కోతి కాస్త బాధతో గిల్లిని చూసి, క్షమించు గిల్లి, నేను తప్పు చేశాను, ఇక నుంచి ఎవ్వర్నీ మోసం చెయ్యను. గిల్లి నవ్వుటూ, పర్లేదన్నా, నువ్వు నిజంగా మారితే చాలు. అంతలో నక్క దూరం నుంచి వినిపించింది, హహహా, నేను గెలిచాను అనుకున్నాను, కాని మీ అందరి మాటలు విని నాకు కూడా అర్థమైంది, నేను కూడా తప్పు చేశాను. నక్క తిరిగి వచ్చి, క్షమించండి, నేను కూడా ఇక నుంచి మోసం చెయ్యను. అప్పుడు ఏనుగు అన్నది, ఇదే నిజమైన మార్పు, తప్పు చేసినా ఒప్పుకుని మారితే అదే గొప్పది. అందరూ కలిసి ఆనందంగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు. కోతి చెట్టుమీద నుంచి పండ్లు తీసుకుని అందరికీ పంచుతూ, ఇక నుంచి ఈ పండ్లు అందరికీ, ఎలాంటి షరతులు లేకుండా. గిల్లి ఆనందంగా, ఇదే నిజమైన స్నేహం అన్నా. కుందేలు నవ్వుతూ, ఇప్పుడు మన అడవి నిజంగా సంతోషంగా ఉంటుంది. పులి గంభీరంగా, సత్యం, నమ్మకం, స్నేహం ఇవే అడవిని బలంగా ఉంచుతాయి. అలా ఆ అడవిలో జంతువులందరూ మోసం లేకుండా నిజాయితీగా సంతోషంగా జీవించసాగారు. మొత్తం సందేశం,
మోసం చేసేవారు చివరికి తామే మోసపోతారు. నిజాయితీ మరియు స్నేహమే నిజమైన బలం. నీతి: మోసం చేసేవారు ఒకరోజు తప్పకుండా మోసపోతారు. నిజాయితీ, నమ్మకం, స్నేహం ఇవే నిజమైన బలం. ఈ కథ మీకు నచ్చితే ఐ కథలు ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈ కథలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? కోత, గిల్లియా లేక నక్క? కామెంట్స్లో చెప్పండి. మీరు కోతి స్థానంలో ఉంటే ఏమి చేసేవారు? గిల్లిని మోసం చేసేవారా లేక స్నేహంగా పంచుకునేవారా? మీ ఆలోచనలను కామెంట్స్లో చెప్పండి.